ఈ సనాతన దేశంలో ఆలయానికి దారేసుకోవడానికి కూడా వర్క్ పర్మిషన్ తీసుకొచ్చే దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే మైనారిటీలకు తొత్తుగా మారిపోయిందా తెలంగాణ సర్కార్ అనిపిస్తోంది. నల్గొండలో శతాబ్దాలుగా స్థానిక భక్తులు గౌరవించే పవిత్ర కొండ అయిన బ్రహ్మంగారి గుట్టపైన ఉన్న పురాతన దుర్గాదేవి ఆలయం మనందరికీ తెలిసిందే. దుర్గాదేవి ఆలయం నుంచి బ్రహ్మంగారి మఠం వరకు 140 కోట్లతో ఒక ఘాట్ రోడ్ ని వేయడానికి ఆలోచన చేశారు. ఈ ఘాట్ రోడ్ ని తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది. దీనికో తెలుసా? వర్క్ బోర్డ్ కోసం. ఆలయాల విషయంలో వీళ్ళు దూరిపోతూనే ఉంటారు కదా, అడ్డు అదుపేవాడు అడిగేటోడేవాడు ఏమంటే వర్క్ బోర్డ్ జోక్యం చేసుకుంది. ఆ వర్క్ బోర్డ్ జోక్యం కారణంగా ప్రతిష్టాత్మకమైన ఆలయ అభివృద్ధి అకస్మాత్తుగా ఆగిపోయింది. టెండర్ల దశకు చేరుకున్న ఈ ప్రాజెక్ట్ వర్క్ బోర్డ్ భూమి యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి నిరాకరించడంతో ఇప్పుడు నిరవధికంగా నిలిపివేయబడింది. అసలు వర్క్ ఆస్తే ఎవరి కోసం? ఎవడబ్బా సొత్తు?